అల్లూరు జిల్లా అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీవీటీచి తెగల గ్రామాలైన తేనెపుట్టు, తలారుపాడు, కొందు ఆదివాసీ గిరిజనులు 23 కుటుంబాల వారు కొండకోనల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న రహదారి ఇది. ఇక్కడి పరిస్థితిపై అధికారులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. పీవీటీజీ తెగల అభివృద్ధి కోసం జన్మన్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని కేంద్రం, వాటిలో మరింత నిధులు కలిపి అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడమే తప్ప నిజానికి ఇది ఇక్కడి పరిస్థితి. అయ్యా పాలకుల్లారా, బాబు అధికారులారా, ఇకనైనా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసి మమ్మల్ని కూడా మనుషుల్లా గుర్తించండి అంటూ అక్కడి గిరిజనులు వేడుకుంటున్నారు. సాయిబాబు సార్, నేను తిలార్పంచి మాట్లాడుతున్నాను. మా ఊర్లో రోడ్డు చూడండి సార్, చాలా దారుణంగా ఉంది సార్. ఈ వీడియో పిఓ దగ్గర అందాలని నేను చాలా కోరుకుంటానండి. ఎందుకంటే మాకు ఏది వచ్చినా సరే, ప్రతి ఇది వచ్చినా అన్ని మాకు ఊర్లో అందుబాటులో అవ్వట్లేదు. మరి CSW అన్నారు, అది అందలేదు. ఇప్పుడు వాటర్ ట్యాంకులు అనేసి అన్నారు, అవి అందలేదు. రోడ్డు కూడా చేస్తాము అనేసి అన్నారు, అది కూడా చేయలేదు. చేసినట్టు చేశారు, ఈ రోడ్డు అసలు బాగాలేదు. ఎందుకంటే బళ్ళు నడవవు, పైగా మనుషులు కూడా నడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గాతాలు చూడండి, మొత్తం చూస్తూనే ఉన్నారు. ఈ వీడియో ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఒక్కరు చూడాలని నేను చాలా ఆస్వాదించుకుంటున్నానండి.